కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర కమిటీ వివిధ జిల్లాల్లో కమిటీలు వేస్తూ వస్తున్నది. అదేవిధంగా మన చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వంగిపురం రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఏ రాజా మరియు అలియాస్ జానకారపల్లి రాజాను చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. అందువలన ఈరోజు ఇక్కడ ఈ సమావేశం పెట్టి రాజా గారికి పదవి బాధ్యతను అప్పగించడం జరిగినది. ఈ రోజు నుండి రాజా గారు 5 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతారు. అదేవిధంగా ఈ దళిత వేదిక ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల రాజ్యాధికారం వైపు తీసుకెళ్లడము, అదేవిధంగా జిల్లాలోని దళితుల సమస్యలు ఏదైనా ఉన్నా తన దృష్టికి వచ్చిన సమస్యలను తాను పరిష్కరించే విధంగాను, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాలు దళితులకు చేరుస్తున్నాయా లేదా, ఆ పథకాలలో ఏంటన్నా లోపాలు ఉంటే ఆ విషయాలు ఏదైనా జిల్లా అధ్యక్షుడైనటువంటి రాజా గారి దృష్టికి వస్తే రాజా గారు వాటిని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. ఈ రాజా గారిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న రోజు నుండి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి, వివిధ సిఐ గారికి, డిఎస్పీ గారులకు కలిసి తనని మర్యాదపూర్వకంగా పరిచయం చేయడం జరిగినది. ఇంక మీదట రాజా జిల్లా హోదాలో కమిటీలను నియమించుకుంటూ ఇక్కడ మహిళా విభాగం ఉండాలి, విద్యార్థి విభాగం ఉండాలి, బీసీ విభాగం ఉండాలి, అదేవిధంగా మైనారిటీ విభాగం ఉండాలి. అంటే దళిత వేదిక అనేది ఒక ఓన్లీ దళిత అనేది కాకుండా బహుజన్యాదంతో మేము ముందుకు వెళ్తున్నాము. బహుజన్యాదంతో ఎందుకు ముందుకు వెళ్తున్నాము అంటే రాజ్యాధికారం కోసం అడుగులు వేయాలనేసి, రాజ్యాధికారం కొరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ దళిత వేదిక అనేది పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు నుండి రాజా కూడా ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎటువంటి సమస్య ఉండాలి అని రాజా దృష్టికి వచ్చినా, లేదా సమస్య ఉండే చోటికి రాజా వెళ్ళినా దాన్ని మీరు ముందరుండి ఆ సమస్యను ఎటువంటి సమస్య అయినా సరే, అది రాజకీయ ప్రోద్బలంతో ఉన్నదా, లేదంటే ఏమైనా ప్రభుత్వం ప్రోద్బలంతో ఉన్నదా, లేదా ఇక్కడ ఏదైనా దౌర్జన్యాలు చేస్తూ ఎస్సీల మీద దాడులు కానివ్వండి, వాళ్ళ భూ సమస్యలు కానివ్వండి, దళిత మహిళలపైన దాడులు కానివ్వండి, వాళ్ళపైన ఏదైనా అత్యాచారాలు కానివ్వండి, లేదంటే కాలేజీల్లో విద్యార్థులు ఫీజుల విషయాల్లో వేధిస్తూ ఉన్నా, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉన్నటువంటి హాస్టల్లో, గురుకుల పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు ముందు వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించి అక్కడ ఏదైనా ఉన్న లోటుపాట్లను మీరు సరిదిద్ది ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయవలసినదిగా ఇక్కడ ఈరోజు మేమందరం కూడా సమావేశం వేసి రాజాకు అన్ని బాధ్యతలు ఈ జిల్లా తరపున మేము అప్పగించడం జరుగుతుంది. ఓకేనా? అందరికీ నమస్కారము. నా పేరు రాజా. దళిత వేదిక జిల్లా అధ్యక్షుడిగా నాకు పదవి బాధ్యత ఇచ్చినారు. అందరికీ అభినందనలు. ఈరోజు నుండి దళిత వేదిక సమస్యలు ఏదైనా నా దృష్టికి వస్తే అది ముందుండి నేను దాన్ని న్యాయంగా పోరాడి గెలిపిస్తాము.